హలో స్టూడెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లెర్న్ విత్ మీ. ఈ వీడియోలో మనం మెష్ అనాలిసిస్ గురించి నేర్చుకుందాం. లాస్ట్ వీడియోలో మనం నోడల్ అనాలిసిస్ గురించి నేర్చుకున్నాం. నోడల్ అనాలిసిస్ అంటే ఏంటి? కేసీఎల్ ప్లస్ ఓమ్స్ లా ఈ రెండింటిని యూజ్ చేసి మనం నోడల్ అనాలిసిస్ని అప్లై చేస్తాము. ఎక్కడ అప్లై చేస్తాం? దేనికోసం అప్లై చేస్తాం? ఏదైనా ఒక అన్నోన్ నోడ్ దగ్గర వోల్టేజ్ మనం కనుక్కుంటాం. అలాగే మెష్ అనాలిసిస్ ఏంటంటే ఒక అన్నోన్ కరెంట్ని, ఒక లూప్ కరెంట్ని లేదంటే మెష్ కరెంట్ని కనుక్కోవడానికి మెష్ అనాలిసిస్ అనేది యూస్ చేస్తామన్నమాట. ఓకే, టాపిక్లోకి ఎంటర్ అవుదాం. కాన్సెప్ట్లోకి ఎంటర్ అయ్యే ముందు మనం మెష్ అంటే ఏంటో తెలుసుకుందాం. ఇంతకుముందు వీడియోస్లో మనం కేసీఎల్ కేవీఎల్ తెలుసుకునేటప్పుడు లూప్ గురించి నేర్చుకున్నాం. లూప్ అంటే ఏంటి? ఒక క్లోజ్డ్ లూప్ అనమాట. అంటే అన్ని ఎలక్ట్రిక్ కాంపోనెంట్స్ అన్నీ ఒక క్లోజ్డ్ లూప్లో ఫామ్ అయితే దాన్ని మనం లూప్ అంటాం, అంటే ఒక క్లోజ్డ్ స్ట్రక్చర్లో. అదే మెష్ అంటే ఏంటంటే దాని లోపల ఇంకా ఎలాంటి లూప్స్ అనేవి ఉండకూడదు అనమాట. ఇంకా దాన్ని ఫర్దర్గా ఎలాంటి లూప్స్గానో డివైడ్ చేయలేం, దానినే మెష్ అంటాం. ఎగ్జాంపుల్ వచ్చి దీంట్లో రెండు మెషెస్ ఉన్నాయి. ఇదొక మెష్, ఇదొక మెష్. ఈ క్లోజ్డ్ మనం నేర్చుకున్నది ఏంటి? లూప్. లూప్ అంటే ఏదైనా కానీ ఒక క్లోజ్డ్ స్ట్రక్చర్, దాని లోపల ఎన్ని లూప్స్ అయినా ఉండని, ఏదైనా ఉండని, ఒక క్లోజ్డ్ స్ట్రక్చర్ని మనం లూప్ అని అంటాం. కానీ మెష్ అంటే దాన్ని ఇంకా ఫర్దర్గా ఎలాంటి లూప్స్ గాను డివైడ్ చేయలేము, దానిని మెష్ అంటాం మనం. ఈ మెష్ అనాలిసిస్లో బేసిక్ ప్రిన్సిపల్ ఏంటంటే కిర్చాఫ్స్ వోల్టేజ్ లా. దీంట్లో స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ ఏంటంటే ఫస్ట్ కేవీఎల్ని అప్లై చేస్తాం. ఒక్కొక్క మెషిన్ డివైడ్ చేసుకొని ఒక్కొక్క మెష్కి కేవీఎల్ అప్లై చేసి ఈక్వేషన్స్ రాసుకొని ఈక్వేషన్స్ని సాల్వ్ చేయడమే. మెష్ ఈక్వేషన్స్ రాసుకోవడం వచ్చేస్తే ఈక్వేషన్స్ సాల్వ్ చేయడమే ఇంకా ప్రాసెస్. సో ఫస్ట్ మనం ఈక్వేషన్స్ ఎలా రాసుకుందామో తెలుసుకుందాం. మనకిచ్చిన సర్క్యూట్ ఇది. ఇప్పుడు దీనికి మెష్ ఈక్వేషన్స్ ఎలా రాసుకుంటామో చూసుకుందాం. ఫస్ట్ స్టెప్ ఏంటి? మనకి మెషెస్ని ఐడెంటిఫై చేయాలా. ఇక్కడ ఒక మెష్ ఉంది, ఇక్కడ ఒక మెష్ ఉంది, అంటే వాటికి అన్నోన్ కరెంట్స్ అసైన్ చేద్దాం. ఇక్కడ కరెంట్ I1, ఇక్కడ కరెంట్ I2. ఇప్పుడు ఫస్ట్ మెష్కి ఈక్వేషన్స్ రాద్దాం. ఇక్కడ మనం అప్లై చేసేయాల్సింది కేవీఎల్ ఒక్కటే. సో -15. రెసిస్టర్ దగ్గర మాత్రం మనం కరెంట్ ఏ డైరెక్షన్లో తీసుకున్నా కానీ ఎంటరింగ్ సైడ్ వచ్చి పాజిటివ్ ఉంటుంది, లీవింగ్ సైడ్ వచ్చి నెగిటివ్ ఉంటుంది. సో ఇప్పుడు మనం కరెంట్ అనేది క్లాక్ వైజ్ డైరెక్షన్లో తీసుకున్నాం. ఎంటరింగ్ సైడ్ వచ్చి పాజిటివ్ ఉంటుంది, లీవింగ్ సైడ్ నెగిటివ్ ఉంటుంది. ఏ రెసిస్టర్కైనా అంతే. సో 15 + 5 I1. ఇక్కడ ఈ రెసిస్టర్ అనేది ఈ మెష్కి మధ్యలో ఉంది, అంటే దీని కరెంట్ ఇక్కడ ఫ్లో అవుతుంది, ఈ కరెంట్ కూడా ఇక్కడ ఫ్లో అవుతుంది. కాబట్టి రెండు కరెంట్స్ని మనం తీసుకోవాలి. అంటే ఎలా తీసుకుంటాం? ఇప్పుడు I1, I2. ఫస్ట్ మనం ఇప్పుడు కన్సిడర్ చేసుకున్నది మెష్ 1 కదా. సో కాబట్టి మనం మెష్ 1ని స్టార్టింగ్లో రాసుకుంటాం అన్నమాట. ఇదైతే జస్ట్ కొద్ది గుర్తు మాత్రమే, కానీ అంతరార్థం ఏంటంటే ఇది రెసిస్టర్ కదా, ఇది 10 ohms రెసిస్టర్. ఇటు సైడ్ నుండి మనకి I1 కరెంట్ ఫ్లో అవుతుంది, ఇటు సైడ్ నుండి మనకి I2 కరెంట్ ఫ్లో అవుతుంది. సో కాబట్టి మనం I1 - I2 అని కన్సిడర్ చేసుకుంటాం, అంతే. ఈ మెష్ కన్సిడర్ చేసుకునేటప్పుడు మనకి సైన్స్ మారుతాయి కదా, ఎందుకంటే రెసిస్టర్కి మనం కరెంట్ ఏ డైరెక్షన్లో అజ్యూమ్ చేసుకుంటే దాని స్టార్టింగ్ నోడ్ వచ్చి ప్లస్ అవుతుంది, ఎండింగ్ నోడ్ వచ్చేసి మైనస్ అవుతుంది. కాబట్టి ఇంకో మెష్ కన్సిడర్ చేసుకున్నప్పుడు I2 అనేది పాజిటివ్ అవుతుంది, I1 అనేది నెగిటివ్ అవుతుంది. సో అప్పుడు మనకి I2 - I1 వస్తుంది. ఇక్కడ మనకి I1 నోడ్ వచ్చి పాజిటివ్ అయింది, I2 నోడ్ వచ్చి నెగిటివ్ అయింది, అందుకే మనకి I1 - I2 అని వచ్చింది అనమాట. ఓకే, నెక్స్ట్ +10 = 0. ఇంకో మెష్కి ఈక్వేషన్ ఏంటి? ఈ మెష్కి వచ్చి
-10 ఇప్పుడే చెప్పాను కదా, +10 ఇంటూ I2 సైడ్ వచ్చి ఇప్పుడు పాజిటివ్ ఉంటుంది, I1 సైడ్ వచ్చి నెగిటివ్ ఉంటుంది. సో I2 మైనస్ I1 +6 ఇంటూ ఇక్కడ ఏం కరెంట్ ఉంటుంది, ఈ 2 రెసిస్టర్లో సేమ్ కరెంట్ ఫ్లో అవుతుంటుంది, I2 +4 ఇంటూ I2 = 0. ఈ రెండు ఈక్వేషన్స్ని సాల్వ్ చేస్తే మనకు వచ్చేదే అన్నోన్ కరెంట్స్. ఈ మెష్లో ఎంత కరెంట్ ఉంది, ఈ మెష్లో ఎంత కరెంట్ ఉంది అనేది తెలిసిపోతుంది అనమాట. సాల్వ్ చేద్దాము. -5 + 15 I1 -10 I2 = 0. -10 I1 10 + 20 I2 = 0. సారీ, ఇక్కడ 15 I1 ఈ ఈక్వేషన్ ఇలా రాసుకోవచ్చు. 3I1 - 2I2 = 1 -2I1 + 4I2 = 2. ఇప్పుడు ఈ రెండింటిని సాల్వ్ చేస్తాం. అంటే ఎలా సాల్వ్ చేస్తాం, సో దీన్ని 2తో మల్టిప్లై చేస్తాం. ఇప్పుడు ఆ ఈక్వేషన్ ఏమవుతుంది, 6I1 - 4I2 = 2 -2I1 + 4I2 = 2. ఇది క్యాన్సిల్ అయిపోతుంది. 4I1 = 4, I1 = 1. I1 = 1 అయితే I2 ఏమవుతుంది, సో మనం ఏదో ఒక ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేస్తాం. 3I1 = -2I2 = 1 అనుకుందాం. 3 × 1 - 2I2 = 1 -2I2 = 1 - 3 -2I2 = -2, I2 = 1. ఇది 1 ఆంపియరే, ఇది కూడా 1 ఆంపియర్. సో ఇలా సాల్వ్ చేస్తామన్నమాట. ఒక సర్క్యూట్ ఇచ్చి సాల్వ్ చేయమన్నప్పుడు నోడల్ అనాలిసిస్ అప్లై చేయాలా, మెష్ అనాలిసిస్ అప్లై చేయాలా అని కన్ఫ్యూజ్ అవుతుంటారు కదా. సో దానికి ఏం చేస్తామంటే, ఎక్కువగా కరెంట్ సోర్సెస్ ఉన్నప్పుడు నోడల్ అనాలిసిస్ అప్లై చేస్తాం, ఎక్కువగా వోల్టేజ్ సోర్సెస్ ఉన్నప్పుడు మెష్ అనాలిసిస్ అనేది ప్రిఫర్ చేస్తాం అన్నమాట. అంటే ఫస్ట్ అనలైజ్ చేసుకోండి, నోడల్ అనాలిసిస్ అప్లై చేసినప్పుడు ఈక్వేషన్స్ తక్కువ వస్తాయా, మెష్ అనాలిసిస్ అప్లై చేసినప్పుడు ఈక్వేషన్స్ తక్కువ వస్తాయా అని. ఈక్వేషన్స్ ఎన్ని తక్కువ వస్తే అంత భిన్న ఆన్సర్ వచ్చేస్తుంది కాబట్టి. ఈ వీడియోలో మొత్తం మనం ఏం తెలుసుకున్నాం, మెష్ అంటే ఏంటి, మెష్ అనేది ఒక లూపే, కానీ దాని లోపల ఇంకా ఎలాంటి లూప్స్ ఉండకూడదు అనమాట. ఇంకా ఏం తెలుసుకున్నాం, మెష్ అనాలిసిస్ అంటే అది కాంబినేషన్ ఆఫ్ కేవీఎల్ అండ్ ఓమ్స్ లా. కేవీఎల్ ఒక్కటి వచ్చి ఈక్వేషన్స్ రాసుకోవడం తెలిసి, తర్వాత ప్రాసెస్ అంతా ఈక్వేషన్స్ని సాల్వ్ చేయడం ఒక్కటే. ఓకే స్టూడెంట్స్, దట్స్ ఆల్ ఫర్ దిస్ వీడియో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ లర్న్ విత్ మీ.